6వ తరగతి లెసన్ నేము అభినందన. శేషం లక్ష్మీనారాయణాచార్యులు. జననం 15 ఏప్రిల్ 1947, మరణం 17 మే 1998. జన్మస్థలం కరీంనగర్ జిల్లా నగునూరు. తల్లిదండ్రులు కనకమ్మ, నరహరిస్వామి. వృత్తి తెలుగు భాషోపాధ్యాయుడు, రంగారెడ్డి జిల్లా. సాహిత్య సృజన పద్య, వచన, గేయ కవిత్వాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డ విమర్శన వ్యాసాలు. ప్రత్యేకత లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గీత రచన. ప్రక్రియ గేయం మాత్రా ఛందస్సులో రాయబడి శబ్ద సంబంధమైన లయ కలిగిన రాగయుక్తంగా పాడటానికి అనువైనది గేయం. ఆధునిక తెలుగు సాహిత్యంలో గేయ ప్రస్థాన ప్రవర్తకునిగా గురిజాడ అప్పారావును పేర్కొనవచ్చు. గేయం అనగా పాడగలిగేది అని అర్థం. గేయంలో గణాలు, మాత్ర గణాలు. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం దేశభక్తి, శ్రమ, గౌరవం. స్వరభారతి గేయ సంకలనం రచించింది శేషం లక్ష్మీనారాయణాచార్యులు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే అనే అభినందన గేయం ఏ గ్రంథంలోనిది? స్వరభారతి గేయ సంకలనం. అభినందన గేయంలో లక్ష్మీనారాయణాచారి ఎవరిని అభినందించాడు? రైతులను, సైనికులను. జై జవాన్ జై కిసాన్ అని పిలుపునిచ్చినవాడు లాల్ బహదూర్ శాస్త్రి. భారతమాత పురోగతిని ప్రాతిపదికలకు ఘనులెవరు? రైతులు, సైనికులు. కంటికి కనురెప్పలాగా, చేను చెట్టు కంచెలాగా, జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు. రుధిరం శ్వేతమ్ము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు అంటూ రైతులను శేషం లక్ష్మీనారాయణాచారి గారు అభినందించారు. భరతమాత పురోగతికి ప్రాతిపదికగలు ఘనులు, హాలికులు, సైనికుల్ని శేషం లక్ష్మీనారాయణాచారి గారు అభినందించారు. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను తున్ని దేశకీర్తి బావుటాను ఎగరవేసిన ఘనజనులు, హాలికులు, సైనికులు అంటూ శేషం లక్ష్మీనారాయణాచారి గారు అభినందించారు. వ్యాకరణాంశాలు, భాషాంశాలు. ఆ, ఆ, ఈ, ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. ఖ, ఘ, గ, ఘ వంటి వర్ణాలను హల్లులు అంటారు. ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. సంశ్లేపాక్షరం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషపాక్షరం అంటారు. అర్థాలు: రుధిరం రక్తం, పసిడి బంగారం, హాలికులు రైతులు, స్వేదం చెమట. పర్యాయ పదాలు: రైతు, కర్షకుడు, హాలికుడు. సందులు: చందనాలివే, చందనాలు ప్లస్ ఇవే ఉత్వసంధి. ప్రాతిపదికగలు, ప్రాతిపదికలు ప్లస్ అగు ఉత్వసంధి. కవచమైన, కవచము ప్లస్ అయిన ఉత్వసంధి. ఎగరేసిన, ఎగర ప్లస్ ఏసిన అత్వసంధి. పండించునట్టి, పండించును ప్లస్ అట్టి ఉత్వసంధి. సమాసాలు. అభినందన చందనాలు, అభినందనతో కూడిన చందనాలు. తృతీయ తత్పురుష సమాసం. భారతమాత పురోగతి, భరతమాత యొక్క పురోగతి. షష్ఠి తత్పురుష సమాసం. దేశభక్తి, దేశమందు భక్తి. సప్తమి తత్పురుష సమాసం. ఘనవీరులు, ఘనమైన వీరులు. విశేషణ పూర్వపద క్రమధారయ సమాసం.
జన్మభూమి కవచం, జన్మభూమి యొక్క కవచం. షష్ఠి తత్పురుష సమాసం. అవిశ్రాంతి, విశ్రాంతి లేనిది. నగ్ తత్పురుష సమాసం. నిర్మలరు, మలినం లేనివారు. నగ్ తత్పురుష సమాసం. అలంకారాలు. వందనాలు, వందనాలు, అభినందన చందనాలు. వృత్యానుప్రాసాలంకారం. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు. అంత్యానుప్రాసాలంకారం. సూక్తి. ధైర్యంగా నువ్వు 1 అడుగు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వేస్తుంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్. లెసన్ నేము స్నేహబంధం. పరవస్తు చిన్నయసూరి. కాలం క్రీస్తు శకం 1806 నుండి 1862. తల్లిదండ్రులు శ్రీనివాసాంబ వెంకట రంగాచార్యులు. జన్మస్థలం శ్రీ పెరంబదూరు, తమిళనాడు. రచనలు బాల వ్యాకరణం, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణం, పద్యాంధ్ర వ్యాకరణం, విభక్తి బోధిని, అక్షరగుచ్ఛము, ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర శబ్దానుశాసనం, శబ్దలక్షణ సంగ్రహం, నీతి చంద్రిక, నీతి సంగ్రహం సుజన రంజని. బిరుదు సూరి అంటే అర్బత్ నాడ్ ద్వారా ప్రదానం చేశారు. విశేషాలు. నీతి చంద్రికకు మూలం విష్ణు శర్మ పంచతంత్రం. గురువు రావిపాటి గురుమూర్తి శాస్త్రి. పత్రిక సుజన రంజని. బాల వ్యాకరణమునే లక్షణ గ్రంథానికి లక్ష్య గ్రంథం నీతి చంద్రిక. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం నైతిక విలువలు. మిత్రలాభంలోని పాత్రలు. కాకి లఘుపతనకం, ఎలుక హిరణ్యకం, తాబేలు మందరకం, జింక చిత్రాంగుడు. వలలో చిక్కున్న చిత్రాంగుడిని చూసింది లఘుపతనకం. ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా, నీలాంటి మంచివాడికి రావలసిన అపాయం కాదిది. కానీ ముందుగా నువ్వు ఆ ఆపద నుండి బయటపడాలి అన్నది లఘుపతనకం. వేటగాని వల నుండి చిత్రాంగుని విడిపించినది హిరణ్యకం, లఘుపతనకం. అంతఃపురంలోని రాజపరివారం మాటలు విని మానవ భాషను నేర్చుకున్నది చిత్రాంగుడు. ఎలుక ఉపాయం విని నటించిన స్నేహితులు ఎవరిని కాపాడారు? మందరకాన్ని. నువ్వెవరివి, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగినది తాబేలు జింకను. ఇంత పెద్ద ఆపదలు నువ్వెందుకు చిక్కుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అన్నది ఎలుక. జింక ఏ వయసులో మొదట వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది? 6 నెలల వయసులో. ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు, మేం వస్తూనే ఉన్నాం కదా అని ఎలుక తాబేలుతో అన్నది. ప్రపంచమంతా తిరిగి ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం పాటుపడినది హెలెన్ కెల్లర్. హెలెన్ కెల్లర్ అంధురాలు. తన ఆత్మకథను బ్రెయిలీ లిపిలో రాసింది. అర్థాలు: చెలిమి స్నేహం, కొలను సరస్సు, కన్నం రంధ్రం, కూర్మ తాబేలు, అపాయకరం ప్రమాదం. పర్యాయ పదాలు: కన్నం రంధ్రం, బిలం కలుగు వివరం, కొలను సరస్సు చెరువు, స్నేహం సఖ్యం నెయ్యం, ప్రకృతి వికృతులు, అటవీ అడవి, స్నేహం నెయ్యం, రాత్రి రాతిరి, ఆకాశం ఆకాశం, సహాయం సాయం. సూక్తి: చెడు పనుల నుండి నివారిస్తాడు, మంచి పనులను ప్రోత్సహిస్తాడు, రహస్యాలను దాస్తాడు, సద్గుణాలను పెంపొందిస్తాడు, ధనము లేనప్పుడు సహాయం చేస్తాడు, ఆపదలో ఉన్నప్పుడు గట్టెక్కిస్తాడు. ఇవన్నీ మంచి మిత్రుని లక్షణాలు. సంస్కృత సూక్తి. లెసన్ నేము వర్షం. డాక్టర్ పల్లా దుర్గయ్య. జననం 25 మే 1914, మరణం 19 డిసెంబర్ 1983. జన్మస్థలం వరంగల్ జిల్లా మడికొండ, ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా. తల్లిదండ్రులు
నరసమ్మ పాపయ్య శాస్త్రి. రచనలు పాలవెల్లి ఖండకావ్యం, గంగిరెద్దు అధిక్షేప కావ్యం, ప్రబంధ వాగ్మయ వికాసం పరిశోధనా గ్రంథం, చతురోవచనిధి విమర్శనా గ్రంథం, అల్లసాని పెద్దన విమర్శనా గ్రంథం. పరిశోధనా గ్రంథం 16వ శతాబ్ది ఎందలి ప్రబంధ వాగ్మయం. శైలి తెలంగాణ పదజాలం సున్నితమైన హాస్యం. ప్రత్యేకత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొదటి MA పట్టా అందుకున్నవాడు. ప్రక్రియ ఖండకావ్యం. ఆధునిక కాలంలో ఆంగ్ల కవితా ప్రభావంలో తెలుగులో ఏర్పడిన నవీన ప్రక్రియ ఖండకావ్యం. తెలుగులో ఆధునిక యుగంలో వచ్చిన ఖండకావ్యాలు, లఘు కావ్యాలు, ప్రబంధాలు, కావ్యాలు ఆధునిక పద్య కావ్యాలు అవుతాయి. ఇందులో ఆత్మాశ్రయత గోచరిస్తుంది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం, ప్రకృతి చిత్రణ. ఉద్దేశం: పొగలు సెగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయటం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. వర్షం అనే పాఠ్యాంశానికి మూలం పాలవెల్లి అనే ఖండకావ్యం. వర్షాకాలం వచ్చిందంటే ప్రకృతి పులకరిస్తుంది, పశుపక్ష్యాదులు ఆనందపడతాయి, సమస్త మానవాళి పరవశించిపోతుంది. ప్రకృతి తల్లి లాంటిది. ఒక్కోసారి కోపంతో కసురుకున్న వెంటనే దగ్గరకు తీసుకుని లాభిస్తుంది. వర్షం వలన రాజు పేద తేడా లేకుండా అందరూ ఛత్రపతులయ్యారు. ఈ పాఠంలో కవి నేలను రామచిలుకతో పోల్చాడు. నడుమంతరు పన్సిరి కబ్బువారి గర్వోన్మతి ఏమవుతుంది, నిలువున నీరయి మహూధతి పాలవుతుంది. చిటపట పటపట పుటపుట జరుక్కు జరుక్కు అన్నవి ధ్వని అనుకరణ శబ్దాలు. ప్రభుపాలితులనక ప్రజలందరూ ఛత్రపతులయ్యేదెప్పుడు? వర్షాగమనమున. నెరియలు వారిన నేల నీటితో నాడి చూస్తే నీడలు కనపడుటను కవి దేనితో పోల్చాడు? అద్దములు తాపినట్లున్నది. పులకరించి భూపతి రామచిలుకయ్యయే అను వాక్యమనందరి ఉపమేతం. రామచిలుక. మీసాలు దువ్వు అనే జాతీయానికి అర్థం గర్వించు. నడుం కట్టు అనే జాతీయానికి అర్థం పూనుకొను. వానదేవుడు ఉన్నత సౌధాల మీద దాడి చేయటం కుదరక ఎవరి మీద దాడి చేయును? గుడిసెలపై. వర్షం పాఠంలో చీకటిలో శరీరాలను శత్రువుల కప్పజెప్పి నిద్రపోయినవారు దరిద్రులు. ఉన్నత సౌధ గోపురపు టుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మునిగియుండు సంపన్నుల మీదకిన్ జనగ వాటము కామిని వానదేవుడా. చిన్నవి చొప్పు కప్పు గుడిసెల్ వడి కూలగ దాడి చేతువా. వడలకు వాడిపోయి వడిపయ్యర యూపుకు పట్టువీడి ఈ గుడిసెల కప్పు లొప్పెడలే. గుంజలు పాదుల నూగులాడిన్ గడగడలాడుచున్నవి కారు మొగుళ్లను గాంచినంత నీ పుడిసెడు పేద కాపురపు పోల్గనరెంపకు వానదేవుడా. అంబేద్కర్కు గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుకరించినది మరాఠీ రచయిత కేలుస్కర్. సూక్తి. ప్రకృతి తల్లి లాంటిది. ఒక్కసారి కోపంతో కసురుకున్న వెంటనే దగ్గరకు తీసుకుని లాలిస్తుంది. లెసన్ నేము లేఖ. ప్రక్రియ లేఖ పరోక్షంగా ఉన్నవారికి సమాచారమును అందించుటకు, స్వీకరించుటకు లేఖలు ఉపయోగపడతాయి. లేఖలను వ్యక్తిగత లేఖలు, వృత్తి లేదా వ్యాపార లేఖలు వంటి విభాగాలుగా చేయవచ్చు. చలం వంటి వారి లేఖలు సాహిత్య సుగంధాలను వెదజల్లుతూ పుస్తక రూపంలో అచ్చయినాయి. లేఖలో ప్రధానమైనది విషయం. పాఠ్యాంశ విశేషాలు. లేఖలలోని భేదాలు. కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు, వ్యక్తిగత లేఖలు మొదలగున్నవి. లేఖ పాఠంలో ప్రస్తావించబడిన దర్శనీయ స్థలాలు నాగార్జునసాగర్, వరంగల్, హైదరాబాదు. లేఖ రాస్తున్న శైలజది ఏ ఊరు? వేముల.
శైలజ ఎవరికి లేఖ రాస్తున్నది? రంగాపురానికి చెందిన లలితకు. నాగార్జున కొండపై విశ్వవిద్యాలయాన్ని స్థాపించినవాడు ఆచార్య నాగార్జునుడు. స్వయంభూ దేవాలయం, కుష్ మహల్, నాట్య మండపం ఎక్కడ ఉన్నాయి? వరంగల్ కోటలో. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం ఎక్కడి నుండి గ్రహించారు? వరంగల్లో. ఇత్తడి కళాఖండాలు తయారీకి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం పెంబర్తి. రామప్ప దేవాలయాన్ని కట్టించినవాడు గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి కారణమైన జనవల్లభుని శాసనంలోని పద్యాలు కంద పద్యాలు. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం బొగ్గు. శాతవాహనుల రాజధాని కోటిలింగాల. శాతవాహన వంశపు తొలిరాజు శ్రీముఖుడు. కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టించిన చారిత్రక కట్టడం చార్మినార్. 1750 ప్రాంతంలో పెద్ద సోను భూపాలుడు కట్టించిన మట్టి కోట ఎక్కడ ఉన్నది? గద్వాల, జోగులాంబ జిల్లా. కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉన్నది. అష్టదిగ్గజ కవులను పోషించిన గద్వాల సంస్థానాధీశుడు సినసోమ భూపాలుడు. పిల్లలమర్రి ఎక్కడ ఉంది? పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా. రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు. ప్రాచీన తెలంగాణ కవి జనవల్లభుడు రచించిన తొలి కంద పద్యాలు గల కుర్క్యాల శాసనం కరీంనగర్ జిల్లాలోని బొమ్మలగుట్టలో లభించిందని ప్రతీతి. సూక్తి: ఉదరచరితానం తూ వసుదైక కుటుంబకం. విశాల హృదయం గలవారికి ఈ భూమండలమంతా తమ కుటుంబమే. లెసన్ నేము శతకసుధ. కవి పరిచయాలు: బద్దెన, కాలం 13వ శతాబ్దం. రచనలు: సుమతి శతకం, నీతి శాస్త్ర ముక్తావళి. బిరుదు కమలాసనుడు. విశేషాలు: వేములవాడ చాళుక్యరాజైన భద్రభూపాలుడే బద్దెన లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాశారు. కవి పేరు దూర్చటి. కాలం 16వ శతాబ్దం. క్రీస్తు శకం 1500 నుండి 1530. తల్లిదండ్రులు సింగమ నారాయణామాత్యుడు. రచనలు: శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకం. బిరుదు సాహిత్య శ్రీవర. కవితా శైలి: అతులిత మాధురి మహిమ, ఓజోగుణ ప్రధానం. విశేషాలు: 4 ఆశ్వాసాల శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలోని ప్రధాన ఘట్టాలు: 1 వశిష్ఠుని వృత్తాంతం, బ్రహ్మ వృత్తాంతం, అగస్త్యుడు స్వర్ణముఖి నది కథ, తిన్నడి వృత్తాంతం, నక్కీరుని కథ. 6 వేశ్యాపుత్రిక చరిత్ర. కవి పేరు పక్కి వెంకట నరసింహ కవి. కాలం 17వ శతాబ్దం. రచనలు: కుమారి శతకం, కుమార శతకం. విశేషాలు: చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను కవి సులభ రీతిలో చెప్పాడు. కవి పేరు ఏనుగు లక్ష్మణ కవి. కాలం 18వ శతాబ్దం. తల్లిదండ్రులు పెరంబాంబ తిమ్మకవి. నివాసం పెద్దాపురం సంస్థానం, పెద్దాడ గ్రామం. రచనలు: సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం. విశేషం: భర్తృహరి సుభాషిత త్రిశతిని అనువదించిన కవులలో లక్ష్మణ కవి ఒకడు. కవి పేరు కౌకుంట్ల నారాయణరావు. కాలం 1883 1953. నివాసం రంగారెడ్డి జిల్లా, కౌకుంట్ల గ్రామం. రచన: ప్రభుతనయ శతకం, మకుటం తనయ. పేరు సిరసిన్హల్ కృష్ణమాచార్యులు. కాలం 1905 నుండి 1992. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా, మోర్తాడ్. నివాసం కోరుట్ల. రచనలు: కళాశాల్యాభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం, రత్నమాల, గాంధీతాత శతకం. బిరుదులు: అభినవ కాళిదాసు. విశేషాలు: తెలంగాణ తొలి శతావధాని. కవి పేరు సురోజు బాలనరసింహాచారి. కాలం
1946 నుండి 2014. జన్మస్థలం నల్లగొండ జిల్లా చినకాపర్తి. రచనలు కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, భరతసింహ శతకం. బిరుదు సహజ కవి. కవి పేరు డాక్టర్ టివి నారాయణ. జననం 1925. జన్మస్థలం హైదరాబాదు. రచనలు జీవనవేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, అమర వాక్సుధా స్రవంతి. ప్రక్రియ: శతకం 100 లేదా 108 పద్యాలు కలిగిన అనిబద్ధ కావ్యంను శతకం అంటారు. శతకములో మకుట నియమం, ఛందో నియమం, ముక్తక నియమం, ఆత్మాశ్రయత్వం, రస నియమం, వస్తు భిన్నత అనే లక్షణాలు ఉంటాయి. నీతి, భక్తి, హాస్య, వేదాంత మొదలైనవి విషయ భేదాన్ని బట్టి విశ్లేషించదగిన శతక భేదాలు. తెలుగులో పాలుకురికి సోమనాథుని వృషాదీప శతకమే తొలి శతకం. శతక కాలంలోని పద్యాలను ముక్తకాలు అందురు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఇప్పుడు పాఠ్యాంశ విశేషాలు. సుమతి శతకములో పద్యన ఈ సందస్సులో పద్యాలు రాశాడు కందం. పొరులలిగిన నలుగునతడు, పరముడు గొప్పవాడు, పుత్రులు లేకున్నను దుర్గతిని పొందక మోక్ష పదాన్ని పొందినవాడు సుఖమహర్షి. 100 మంది పుత్రులున్నను మోక్షం పొందక వారి వల్ల అనేక దుర్గతులు పొందినవాడు ధృతరాష్ట్రుడు. తను చేసిన మేలును గూర్చి గొప్పలు చెప్పుకోకూడదు అని బోధించిన శతకకారుడు పక్కి వెంకట నరసింహం. ఉత్తములను చేరిన వారిని లక్ష్మణ కవి దేనితో పోల్చాడు? ముత్యపు చెప్పలో పడ్డ నీటితో. మధ్యములను చేరిన వారి ప్రవృత్తి ఎట్లుండును? తామరాకుపై బిందువు వలె ఉండును. ఏనుగు లక్ష్మణ కవి కాలిన ఇనుముతో పోల్చబడిన వారెవరు? అధములు. కౌకుట్ల నారాయణరావు అభిప్రాయంలో ఎవరు కనిపించినప్పుడు సేవ చేయవలెను? సాధువులు. మానవుడే మాధవుడనే భావంతో ప్రజలకు సేవ చేయవలెనని ఉద్బోధించినవాడు గాంధీ తాత. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లన్నది సామెత. ఇది చేసిన తప్పును ఒప్పుకొనిన వాడు గొప్ప మనుషులు. పరనారీ సోదరుడై ఈ పద్యం రాసిన వారు బద్దెన. చెప్పకు చేసిన మేలు పక్కి వెంకట నరసింహ కవి. మానవుడై మాధవుడుండును శిరసిన్హల్ కృష్ణమాచార్యులు. క్రింది విభక్తి వాక్యాలను పూరించండి. చెరువు నందు నీరు నిండుగా ఉన్నది. చదువుకు మూలం శ్రద్ధయే. చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు. కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకారులు. ఘటములో నీరు నిండుగా ఉన్నది. దేశభక్తులు దేశం కోసం తమ సర్వం త్యాగం చేస్తారు. హింసతో దేనిని సాధించలేము. అతడు కుంచెతో చిత్రాలు గీశాడు. రైతు నాగలితో పొలం దున్నుతాడు. సుస్మిత కంటే మానస తెలివైనది. పాతదంతా బంగారం కాదు, కొత్తదంతా ఇత్తడి కాదు. తెలివైనవాడు మంచిని ఎక్కడి నుండైనా స్వీకరిస్తాడు. లెసన్ నేము పోతన బాల్యం. డాక్టర్ వానమామలై వరదాచార్యులు. కాలం 1912 నుండి 1984. జన్మస్థలం వరంగల్ జిల్లా మడికొండ గ్రామం. నివాసం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామం. రచనలు పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, స్తవరాజ పంచశతి, మానవులంతా మనవాళ్లే, వైశాలిని, బాధ కంటే బోధమేలు, గొల్లసుద్దులు, తులసి రామాయణం. బిరుదులు: అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి, కవితా వతంస, ఉత్ప్రేక్ష చక్రవర్తి మొదలగునవి. పురస్కారాలు: పోతన చరిత్రమునకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు,
సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వారి విద్యావాచస్పతి అవార్డు. ప్రక్రియ కావ్యం. కావ్యం అనగా వర్ణనతో కూడినది అని అర్థం. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. పోతన బాల్యం అనే పాఠం వరదాచార్యుల వారి పోతన రచనలోని ప్రథమాశ్వాసంలోనిది. కావ్యం అనగా అర్థం వర్ణనతో కూడినది. పోతన అన్న పేరు తిప్పన. పోతన తిప్పనకు పంచప్రాణాల వంటివాడు. పైనీగ వ్రాలనీడు అను జాతీయానికి అర్థం చిన్న అపాయం కూడా దరిచేరనివ్వడు. తిప్పన పద్యం చదివితే దానిని విని పుస్తకం విప్పకుండానే దానిని అప్పజెప్పే ఏకసంధాగ్రాహి పోతన. ఈ పాఠంలో పోతనను ఉక్కుపాలుడు అని కవి సంబోధించాడు. పాడడంలో పోతనను కోకిలతో పోల్చాడు. పోతనకు హరికథలు వినాలనే కోరిక ఉండేది. చదువుల్లో పోతనకు పోతనే సాటి అనే వాక్యంలోని అలంకారం అనన్వయ అలంకారం. ఎవరిని చూసి ప్రజలంతా చిరుతడ సాధ్యుడని విస్మయాన్ని పొందేవారు పోతనను చూసి. ఎవరి పాదములందు పాదరసమున్నదేమోనని కవి సందేహించాడు. పోతనకు ఎదిగే వయసులో వేటిపై ఆసక్తి పెరిగింది. సాధు సజ్జనుల దర్శనం, హరికథా పురాణాలు వినడం, శివుని పూజించడంలందు. తిప్పన చదివేడు పద్యం జప్పుననొకసారి వినిన సరిపోతన తావిప్పక పొత్తమునొప్పం జప్పును నద్దాని నేమి చెప్పుట తెలివిన్. ఆటల మేటి విద్యలయందున వానికి వాడే సాటి కొట్లాటను బాలు రందరొకటైన నెదిర్చెడి దాటి తీయగా బాటలు పాడుటందు బికవానికి వానికిం బోటి ఎందు మోమోటము గొంకు జంకులను బొత్తుగా వీడి చెరించు నాతుండు. సాధు సచ్చిన దర్శనోత్సాహ గతియు హరికథా పురాణ శ్రవణాభీరతియు శంభుపద సరోజార్చ నాసక్తమతియం బెరుగు సాగే వేరొక ప్రక్క బిడ్డ ఎడదా. సూక్తి. గాలి ఎటు వీస్తుంటే అటు పుష్పం పరిమళం కూడా వ్యాపిస్తుంది. కానీ సత్పురుషుడు చేసిన సత్కార్యాలు గాలికే ఎదురుగా వెళ్ళి కీర్తిని వ్యాపింపజేస్తాయి. లెసన్ నేము ఉడత సాయం. గోన బుద్ధారెడ్డి. కాలం 13వ శతాబ్దం. తండ్రి విఠల రంగనాథుడు. రచన రంగనాథ రామాయణం ద్విపద యుద్ధకాండం వరకు. బిరుదులు కవి కల్పతరువు, కవిలోక భోషుడు, నిఖిల శబ్దార్థ పాకజ్ఞుడు, రామాయణ మర్మజ్ఞుడు. విశేషాలు. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. తెలంగాణలో రచించబడ్డ తొలి కావ్యం. గోన బుద్ధారెడ్డి కాకతీయ సామంతరాజుగా వర్ధమానపురాన్ని పాలించేవాడు. రంగనాథ రామాయణం ఉత్తరకాండకు బుద్ధారెడ్డి కుమారులు కాచభూపతి, విఠలనాథుడు రాశారు. గోన బుద్ధారెడ్డి వంశాన్ని వెల్లడి చేయు శాసనం బోధపూర శాసనం. రంగనాథ రామాయణంలోని అవాల్మీకాలైన వృత్తాంతాలు ఉండటంతో జానపద కళాకారులచే బొమ్మలాట రామాయణంగా కీర్తించబడింది. బుద్ధారెడ్డి తండ్రి కోరికపై రచించబడటంతో రంగనాథ రామాయణం అని పేరు వచ్చింది. ప్రక్రియ ద్విపద దేశీ కవితా ప్రక్రియ. ప్రతిపాదం 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం కలిగి 2 పాదాలు గల ఛందస్సును ద్విపద అంటారు. కావ్యం ఆశాంతం ద్విపద ఛందస్సులో వ్రాయబడితే దాన్ని ద్విపద కావ్యం అంటారు. పాల్కురికి సోమనాథుని బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలు తొలి ద్విపద వాక్యాలు. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం సహకారం. ఉడత సాయం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది. ఉద్దేశం ద్విపదని పిల్లలకి పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం, అడగకుండానే ఇతరులకు శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచన కల్పించడం ఈ పాఠం ఉద్దేశం. శ్రీరాముని ఆదేశం మేరకు సముద్రంపై వారధిని ఎవరి ఆధ్వర్యంలో వానరులు నిర్మించాడు? నలుడు. వారధి నిర్మాణ కార్యక్రమంలో దిట్ట నలుడు. రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోగా సీతను తిరిగి తెచ్చుకొనుటకు రావణుడితో రాముడు యుద్ధం చేయాలనుకున్నాడు. శ్రీరాముని అడుగు తామరలను మనస్సునందుంచుకునేది ఉడత. తరుమూషకమనగా ఉడత.
కపికులాధీశుల ఉరుశక్తితో తరుగిరిలోకి తెచ్చుచోట తానెంత అని మది తలపక ప్రేమ పూని సహాయమై పొదలుచున్నది ఉడత. భక్తితో భగవంతుని పాదపద్మాలను మనస్సునందుంచుకొని గడ్డిపోస సమర్పిస్తే అది కొండవుతుందని తెలిపినవాడు లక్ష్మణుడు. ఉడతను శ్రీరాముని వద్దకు తీసుకువచ్చినది సుగ్రీవుడు. ఉడత వీపుపై రేఖ ఏర్పడడానికి కారణం శ్రీరాముడు తన కుడి చేతితో దాని వీపును దువ్వడం. సూక్తి: యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యం చోపి మహాత్మనః. భావం: న్యాయ మార్గంలో నడిచే మహానుభావునికి పశుపక్ష్యాదులు కూడా సహాయపడతాయి. లెసన్ నేము: చెరువు. ప్రక్రియ: స్వగతం. రచయిత లేదా రచనలోని ఒక పాత్ర తన మనోఫలకాన్ని, హృదయగతమైన తర్జన భర్జనలను, జ్ఞాపకాలను, ఆనందావేశాలను, అనుభూతులను యథాతథంగా రచించడాన్ని స్వగతం అంటారు. పాఠ్యాంశ విశేషాలు: ఇతివృత్తం, సంస్కృతి, పర్యావరణం. భాషా సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు, సామెతల గురించి తెలుపడం ఉద్దేశంగా గల పాఠం ఈ చెరువు. ఎవరికి వారు తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. పల్లెటూరి కల్పవల్లిగా పేరు పొందినది సమాజానికి కల్పతరువు చెరువు. నిలువు నీడకై తరువు, నిలువు నీటికై చెరువు అనున్నది సామెత. పరోపకారార్థమిదం శరీరం అన్న సూక్తికి ప్రత్యక్ష ఉదాహరణ చెరువు. కట్ట మైసమ్మను ఎక్కడ ప్రతిష్ఠించి పూజిస్తారు? చెరువు గట్టుపై. వానలు పడకుంటే వానల కోసం చెరువు గట్టుపై చెప్పించే పురాణ ప్రవచనం విరాట పర్వం. చెరువు ఆనందాన్ని ఇబ్బడి ముబ్బడి చేసేవారు. భజన బృందాలు, కోలాటాలు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు ఆడే మహిళలు. పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సంప్రదాయ మెచ్చటగలదు తెలంగాణలో. చెరువులకు సప్త సముద్రాలను పేరు పెట్టుకున్న రాజులు వనపర్తి రాజులు. శిల సముద్రమెచ్చటగలదు మంథని. కాకతీయులు నిర్మించిన చెరువులు రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్కవరం చెరువు మొదలైనవి. స్వార్థపరుల అక్రమాలతో గంగాళమంత ఉండేది తంబాళమంత అయినదెవరు? చెరువు. చేపల వేటకై గంటల తరబడి కూర్చునే వారి నుండి నేర్చుకోవలసిన సులక్షణం సహనం. ఎప్పుడు సంపద కలిగిన పద్యాన్ని రచించిన శతకకర్త బద్దెన. వేటి వద్ద సాహసం పనికిరాదని పెద్దలు చెబుతారు. నీటి వద్ద, నిప్పు వద్ద. చెరువులకు పునర్వైభవాన్ని తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం మిషన్ కాకతీయ. జాతీయం: ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటారు. దీనిని పలుకుబడి, నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. ఉదాహరణకు: చెవినిల్లు గట్టుకుని గుండె చెరువయింది, వండిన కుండ, తామర తంపరం, గాలం వేయడం, కన్నెర్ర. సామెత: సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తరువాత సామెత అవుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. సామెతలు సంక్షిప్తంగా, గూఢార్థకంగా ఉంటాయి. ఉదాహరణకు: కుండ బద్దలు కొట్టినట్లు, ఉర్ఖబోయి బోర్ల పడ్డట్లు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు. పాఠంలోని సామెతలు: నానాటికి తాసుకట్టు నాగంబొట్టు, నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు, చెవిలో లోపాలు చెబితే కోపాలు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం, పరోపకారార్థమిదం శరీరం, నీటి కొలది తామర, గంగాళమంత ఉండేదాన్ని తాంబాళమంత అయినా, చెరువును పొమ్మనమంటే కరువును రమ్మనడమే, కలిసి ఉంటే కలదు సుఖం. జాతీయాలు: శ్రీరామరక్ష, నీరే ప్రాణధారం, చెవినిల్లు గట్టుకుని, నిప్పుల చెరువు, కాళ్లకు బుద్ధి చెప్పు, గుండె చెరువయింది, గాలం వేయడం,
గండె కొట్టడం, అల్లం తిన్న కాకోలే మౌన సాక్షి. సూక్తి: ప్రకృతి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నించు, అది నీకు ఎనలేని ధైర్యాన్ని నూరిపోస్తుంది. ఎమర్సన్. లెసన్ నేము చీమల బారు. కవి పొట్లపల్లి రామారావు. కాలం 1917 నుండి 2001. జన్మస్థలం ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామం, వరంగల్ జిల్లా. రచనలు: ఆత్మవేదన, మెరుపులు చుక్కలు, మహత్కాంక్ష జీవితం, జైలు అనే కథా సంపుటి. ఆత్మవేదనలో తన కావ్యం ప్రపంచంలోకి రావడానికి గల నేపథ్యం రాశాడు. మెరుపులలో కవితోక్తులు చెప్పారు. చుక్కలలో అదృష్టం, బలహీనతలు, కీర్తి, మృత్యువు లాంటి విషయాలు చెప్పారు. మహత్కాంక్షలో అన్యులను అనుసరించడం తగదన్నారు. చీమల బారులో కవితలో క్రమశిక్షణతో మనిషి కృషి చేస్తే అతనికి లేమి ఉండదన్న సత్యాన్ని తెలిపారు. కవి మరణిస్తాడు, కావ్యం బ్రతికి ఉంటుంది. కవి శరీరం, కావ్యం ఆత్మ అని పలికినారు పొట్లపల్లి రామారావు. విశేషాంశాలు: కథలు, గేయాలు, గల్పిక నవల, నాటకం, లేఖా సాహిత్యం మొదలగున్నవి. అనేక ప్రక్రియల్లో రచనలు చేశాడు. కాళోజీ, వట్టికోట ఆళ్వారు స్వామి రచనల చేత ప్రభావితులయ్యారు. వరంగల్లో సత్యాగ్రహం చేసిన తొలి కవి పొట్లపల్లి రామారావు. ప్రక్రియ: వచన కవిత. చందోనియత లేక స్వేచ్ఛగా, భావప్రధానంగా కవితాత్మక వంక్తుల్లో సాగుతుంది. వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా వచన కవితలు పేరు పొందుతాయి. నిరాడంబరత, తూగు, లయ, అంత్యప్రాస దీని లక్షణాలని సినారె పేర్కొన్నాడు. పద్య కవిత్వానికి వ్యతిరేకంగా అభ్యుదయవాదుల వచన కవితను ప్రవేశపెట్టారు. ఆంగ్లంలో ఫ్రీవర్స్గా పిలువబడే వచన కవిత ప్రజాస్వామ్య వాహికగా గుర్తించబడింది. వచన కవితను దాశరథి విద్యుత్ ఛందస్సు అని, శ్రీశ్రీ కుందుర్తులు వచన గేయం, వచన గీతం అని, కోవెల సంపత్కుమారాచార్యులు వచన పద్యమని, ఆవంస సోమసుందర్ ముక్త చందమని, వరవరరావు స్వచ్ఛంద కవితని పేర్కొన్నారు. అంపిరాల విశ్వం వచన కవితకు ఆ పేరు పెట్టాడు. చెప్పేది వచనమైన అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవిత. పాఠ్యాంశ విశేషాలు: ఇతివృత్తం, వ్యక్తిత్వ వికాసం. మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేసే ఉద్దేశం గల పాఠం చీమల బారు. చీమల బారు గేయ కవిత ఏ గ్రంథంలోనిది? పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవితా సంపుటిలోనిది. మనుషులే నడువులేనంతటి కట్టుదిట్టంగా ఓర్పుతో ఒకరు వెనుక ఒకరు పోయేది చీమలు. మనిషికి వేటి యందు శిక్షణ ఉంటే లేములుండవు, వివేకము, పొదుపు. కోటి విద్యలైన తుదకు ఎందుకు పకరించును కూటికి. కండ్ల ముందు ఎప్పుడు తిరుగు కనులు ఎవరు? చీమలు. చీమలు నడిపించే వారి లక్షణమేమని పొట్లపల్లి వారి అభిప్రాయం. ఇంగితజ్ఞత. ప్రాలుమాలు పదానికి అర్థం సోమరితనం విడుచు. కడుదుర్గము బ్రతుకు పాట గలవి చీమలు. మడిమాన్యము లేకుండానే ధాన్యమును సమకూర్చినవి చీమలు. ఎక్కడికి ఈ సమూహం ఎక్కడికి? కయ్యానిక వియ్యానిక అయ్యారే మీరేకుట అని చీమల బారును ప్రశ్నించిన కవి పొట్లపల్లి రామారావు. అర్థాలు: సీమ, సరిహద్దు ప్రాంతం. కయ్యం, గొడవ. బారు కట్టి, వరుసలో. మాన్యాలలో, పొలాల్లో లేక నేలలో. ఓరిమి, సహనం. ప్రకృతి, వికృతులు. విద్య, విద్యే. చిత్రం, చిత్తరువు. మాన్యం, మన్యం. సందురు. మీరెగుతురు, మీరు ప్లస్ ఎగెదురు. ఉత్వసంధి. ఎవరోయి, ఎవరు ప్లస్ ఓయి. ఉత్వసంధి. మాకైనను, మాకు ప్లస్
అయినను ఉత్వసంధి. కోటి విద్యలైన కోటి విద్యలు ప్లస్ అయిన ఉత్వసంధి. మనిషికున్న మనిషికి ప్లస్ ఉన్న ఇత్వసంధి. ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఇత్వసంధి. గింజైన గింజ ప్లస్ అయిన వృద్ధి సంధి. ఎవరిళ్లకు ఎవరి ప్లస్ ఇళ్లకు ఇత్వసంధి. సమాసాలు. దేశభక్తి దేశమునందు భక్తి సప్తమి తత్పురుష సమాసం. తెల్ల చొక్కా తెల్లనైన చొక్కా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. లక్ష్మీపతి లక్ష్మీ యొక్క పతి షష్ఠీ తత్పురుష సమాసం. గురుదక్షిణ గురువు కొరకు దక్షిణ చతుర్థి తత్పురుష సమాసం. 10 ఎకరాలు 10 సంఖ్య గల ఎకరాలు ద్విగు సమాసం. సమాసం అంటే అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు. ద్వంద్వ సమాసం అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఉదాహరణకు కూరగాయలు కూరయు కాయయు ద్వంద్వ సమాసం. గురు శిష్యులు గురువు శిష్యుడును ద్వంద్వ సమాసం. సూక్తి మంచి పనులన్నింటికీ మూలం క్రమశిక్షణయే. బర్గ్. లెసన్ నేము బాలనాగమ్మ. ప్రక్రియ జానపద కథ ఇతివృత్తం సాహసం. జానపదులు కర్ణాకర్ణిగా చెప్పుకునే కథలను జానపద కథ అంటారు. ఇవి వాగ్రూపంలోనే ప్రసిద్ధమై ఉంటాయి. ఈ కథల్లో అద్భుత రసం పోషించబడుతుంది. మానవాతీత శక్తులు తంత్రాలు సాహస కథనాలు ఈ కథలను నడిపిస్తాయి. బాలనాగమ్మ వంటి జానపద కథలు వివిధ కళారూపాల్లో ప్రదర్శించబడి ప్రజల హృదయాల్లో స్థిరంగా నాటుకుపోయాయి. ఆచార్య నాయని కృష్ణకుమారి తెలుగు జానపద గేయగాథలను గూర్చి పరిశోధన చేసి అనేక గాథలను వెలుగులోనికి తెచ్చారు. పాఠ్యాంశ విశేషాలు. మానవాతీత శక్తులు తంత్రాలు సాహస కథనాలు ఉండే కథలు జానపద కథలు. తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధమైన జానపద కథల్లో బహుళ ప్రజాదరణ పొందినది బాలనాగమ్మ. బాలనాగమ్మ కార్యవద్దిరాజులను వచ్చిన ఆపదను తొలగించేందుకు బాలవద్దిరాజు చేసే సాహసాలున్న జానపద కథ బాలనాగమ్మ. కాశీకి పడమటి దిక్కున మన్నూరామడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉంది. చక్రపట్నాన్ని పాలించే రాజు నవంభోజరాజు. అతని భార్య లక్ష్మీదేవమ్మ. పిల్లల కోసం బాల మామిడి పండ్లు తినమని లక్ష్మీదేవమ్మకు చెప్పినవాడు జటంగముని. పిల్లలు పుట్టిన 9 నెలలకు 12 తలల నాగేంద్రుని చేరుకుంటానని వాగ్దానం చేసినది లక్ష్మీదేవమ్మ. ఒకటే కాన్పులో 7 ఆడబిడ్డలకు జన్మనిచ్చినది లక్ష్మీదేవమ్మ. వారు సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మ. సూర్యవర్ధిరాజుకు సూర్యనాగమ్మ, శరవర్ధిరాజుకు ఉత్తర కన్య, కామవర్ధిరాజుకు పగడాల సంగమ్మ, కార్యవర్ధిరాజుకు బాలనాగమ్మ, చంద్రవర్ధిరాజుకు చంద్రనాగమ్మ, పాపవర్ధిరాజుకు దక్షిణ కన్య, రామవర్ధిరాజుకు మునికన్యలు భార్యలైరి. 7 ఆడబిడ్డలను కన్నమ్మ కష్టాలు పెట్టిన మారుడు తల్లి మాణిక్యాల దేవి. బాలనాగమ్మ కథలో అడవిలో విడిచివేయబడిన 7 ఆడబిడ్డలను తన అక్క బిడ్డలుగా గ్రహించి తన 7 కొడుకులకు ఇచ్చి వివాహం చేసినవాడు వద్దిరాజు. నిండు గర్భవతి అయిన బాలనాగమ్మను బయటకు రావద్దని 7 గిర్రలు గీసి కోట రక్షణ తతారి రామయ్యకు చెప్పి తండ్రితో గండికోటకు పోయినది కార్యవర్ధిరాజు. నాగళ్లపూడిలో గాండ్ల సంగముతో కలిసి ఉండేవాడు మాయల పకీరు. మాయల పకీరు బాలనాగమ్మకు బాలింత రోగం రాకుండా విభూతి తెచ్చానని నమ్మపలకడానికి వేసిన వేషం జంగమదేవర. గీత దాటిన బాలనాగమ్మను నల్ల కుక్కగా మార్చి తీసుకుపోయినవాడు మాయల పకీరు. పుట్టంగానే తల్లిదండ్రిని పోగొట్టుకున్నోడిని అంటూ బాలవద్దిరాజును తోలనాడినది నంబి నరసమ్మ. తల్లిని వెతుకుతూ వెళ్ళిన బాలవద్దిరాజు మార్గమధ్యంలో ఎవరెవరిని రక్షించాడు.
పులిరాజు పట్టణం, చిలుకవాది పట్న రాకుమార్తెలను. మాయల పకీరు ప్రాణరహస్యాన్ని ఎవరికి చెప్పాడు? బాలనాగమ్మకు. బాలవద్దిరాజును సప్త సముద్రాల అవతల జీవిగడ్డగా తీసుకుపోయినదెవరు? గండపేరుండ పక్షి. నీ వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టమని వజ్రాల చిలుక మెడను విరిచేసినవాడు బాలవర్దిరాజు. అర్థాలు: సాధన, అభ్యాసం. దిక్కున, దిశ. ఆరగించాడు, తిన్నాడు. రాజులు, ప్రభువులు. శిరస్సు, తల. సందులు: వారుండిరి, వారు ప్లస్ ఉండిరి ఉత్వసంధి. ఎవరికెంత, ఎవరికి ప్లస్ ఎంత ఇత్వసంధి. ఇంకొకరు, ఇంకా ప్లస్ ఒకరు అత్వసంధి. సెలవిచ్చి, సెలవు ప్లస్ ఇచ్చి ఉత్వసంధి. మీరెవరు, మీరు ప్లస్ ఎవరు ఉత్వసంధి. పట్టినంత, పట్టిన ప్లస్ అంత అత్వసంధి. సమాసాలు: తల్లిదండ్రులు, తల్లియు తండ్రియు ద్వంద్వ సమాసం. భీమార్జునులు, భీముడును అర్జునుడును ద్వంద్వ సమాసం. గండపేరుండ పక్షి, గండపేరుండమును పేరుగల పక్షి. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సూక్తి: చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి చిన్న దీపాన్నైనా వెలిగించడం మంచిది. లెసన్ నేము: పల్లెటూరి పిల్లగాడ. సుద్దాల హనుమంతు. కాలం 1910 నుండి 1982. తల్లిదండ్రులు: లక్ష్మీ నరసమ్మ, బుచ్చిరాములు. జన్మస్థలం: నల్లగొండ జిల్లా పాలడుగు, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా. రచనలు: వీర తెలంగాణ, గొల్లసుద్దులు, రాజకీయ సాధువేషాలు, యథార్థ భవనమాల, పల్లెటూరి పిల్లగాడ గేయం మొదలైనవి. విశేషాలు: చైతన్య గీతాల, యక్షగానాలు, బుర్రకథలు, పిట్టలదొర కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరిచాడు. హేతువాదిగా పేరు పొందాడు. ప్రక్రియ: పాట. పాట అత్యంత ప్రాచీనమైన సాహిత్య ప్రక్రియ. లిఖిత సాహిత్యానికి ముందే ప్రజా జీవన విధానంలో పాట అంతర్భాగమయ్యింది. వినోదం, మత ఉద్యమాలు, మహాపురుషుల గాథలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, విషాద వృత్తాంతాలు, సాహస గాథలను జానపదులు పాటలుగా పాడుకునే అలవాటున్నది. ఆధునిక కాలంలో ప్రజాకవితగా పేరు పొందిన సాహిత్య ప్రక్రియ పాట. బిరుదరాజు రామరాజు, నాయని కృష్ణం కుమారి వంటి వారు జానపదుల పాటలను సంకలనం చేశారు. నండూరి విశ్వనాథ వంటి వారు పాటలను రాసిన పాటకు ఉద్యమ శక్తిని, జనాకర్షణను, వ్యాప్తిని కలుగజేసిన వారిలో అగ్రగణ్యుడు గద్దర్. తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి అనేక మంది వేల కొద్ది పాటలు రాయగా తెలుగులో ఉద్యమ గీతాలను గ్రంథమును ఎస్వి సత్యనారాయణ రచించాడు. ప్రముఖ తెలంగాణ పాటలు మరియు రచయితలు: పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పాటను రచించింది గద్దర్. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా గద్దర్. పాట పూచిన చెట్టురా అనిశెట్టి రజిత. సావొద్దు సావొద్దు నా వద్దు బిడ్డ వడ్డెపోయిన శ్రీనివాస్. జనజాతరలో మన గీతం అందెశ్రీ. జయ జయ హే తెలంగాణ అందెశ్రీ. జై బోలో పల్లె కన్నీరు పెడుతుంది పాటను రచించింది గోరేటి వెంకన్న. పాఠ్యాంశ విశేషాలు: ఇతివృత్తం: మానవీయ విలువలు, బాల కార్మికులు. పల్లెటూరి పిల్లగాడ అనే పాఠ్యాంశ ప్రక్రియ పాట. పల్లవి చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేది పాట. శుద్ధాల హనుమంతు శత జయంతి సందర్భంగా ప్రచురించిన పాటల పుస్తకం పల్లెటూరి పిల్లగాడ. గ్రామాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ఉద్దేశంగా గల పాఠం పల్లెటూరి పిల్లగాడ. పాలబుగ్గల జీతగాడి జీతం ఎంత, నెలకు కొంచెం. పాలబుగ్గల జీతగాడు ధరించిన కాలిజోడు తాటి చెగ్గల. పాలబుగ్గల జీతగాడి తోడు చేతికర్ర. మధునయ్య చేసే పని చేపల వ్యాపారం. గంగయ్యది ఒరిస్సా రాష్ట్రం. గంగయ్య మధునయ్య దగ్గర పాలేరు. చాలీ చాలని చింపులంగి, సగము ఖాళీ చల్లగాలి, గోని చెంప కొప్పెర పెట్టావా
అనే గేయభావంలోని అలంకారం స్వభావోక్తి. పాలబుక్కుల జీతగాడికి బాటతో పని లేకుండాటకు కారణం తాటి జగ్గల కాలిజోడుతో తప్పటడుగులు వేయటం. పాలబుగ్గల జీతగాడిని ఏమి కాటు వేసి ఉండవచ్చని కవి భావించాడు. ఆకుతేలు, కందిరీగలు, అడవి కీటకాలు. తాలు, వరిపిడి కల్తీకాసం కొలిచి కుంచానికి సేరు తక్కువ జీతమిచ్చినది ఎవరికి? పల్లెటూరి పిల్లగానికి. పల్లెటూరి పిల్లగాడు ఎందుకు వెలవెలపోతున్నాడు? చదువుకునే తోటి బాలులను చూసి బాధతో. జీవితానికి వెలుగు చదువు. అర్థాలు: కొలువు ఉద్యోగం, పెందలాడే ఉదయాన్నే, ఏరు వాగు, వెలవెలబోయింది వాడిపోయింది. ప్రకృతి వికృతులు: అటవి అడవి, అంబ అమ్మ, పశువులు పశులు, గ్రాసం గాసం, సందులు నాయనమ్మ నాయన ప్లస్ అమ్మ అత్వసంధి, నిజాశ్రమంబు నిజ ప్లస్ ఆశ్రమంబు సవర్ణ దీర్ఘసంధి, పోయితివయ్యా పోయితివి ప్లస్ అయ్యా ఇత్వసంధి, ముఖారవిందము ముఖ ప్లస్ అరవిందము సవర్ణ దీర్ఘసంధి. సమాసాలు: వెలుగు నీడలు వెలుగును నీడయును ద్వంద్వ సమాసం. భూమి ఆకాశాలు భూమియు ఆకాశం ద్వంద్వ సమాసం. సూర్యచంద్రుడు సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం. నీతి నిజాయితీలు నీతియును నిజాయితీయును ద్వంద్వ సమాసం. చమత్కార పద్యాలు: ఆకుంటే ఈకుంటే మీకుంటే మాకుంటే అనే పదాలతో చమత్కార పద్యం కవులు చెప్పారు. వంట తోట నుండు అనే పద్యంలో ఏ పాదానికి జవాబు ఆ పాదంలోనే వచ్చే విధంగా చమత్కార పద్యం కవులు చెప్పారు. మామిడేల పూచు మండు వేసంగిని అనే పద్యంలో ప్రతి పాదానికి జవాబు కాయడానికే వచ్చే విధంగా చమత్కార పద్యం కవులు చెప్పారు. సూక్తి: బాలలు భవితకు పునాదులు, వారి బాల్యాన్ని మొగ్గలోనే తుంచకండి. లెసన్ నేము కాపాడుకుందాం. ప్రక్రియ: సంభాషణ. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపును సంభాషణ అంటారు. సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్టు అనుభూతిని కలిగిస్తాయి. పాఠ్యాంశ విశేషాలు: ఇతివృత్తం, పర్యావరణం. ప్రకృతిని కాపాడుకోవటం మన ధర్మం అనే ఉద్దేశం గల పాఠం కాపాడుకుందాం. కాపాడుకుందాం పాఠ్యభాగ ప్రక్రియ సంభాషణ. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ. కాపాడుకుందాం సంభాషణలోని పాత్రలు: అన్నమ్మ, నర్సయ్య, గోపాల్, లక్ష్మి. అన్నమ్మ అమ్మమ్మ, గోపాల్ మనమడు, నర్సయ్య తాతయ్య, లక్ష్మి మనవరాలు. తోటకు వాయి కత్తె వచ్చే అంటూ కోతి పాట పాడినది ఎవరు? అన్నమ్మ. అడవి జంతువులు గ్రామాల్లోకి రావడానికి కారణం మనుష్యులు అడవులను నరకడం. జలజీవులైన చేపలు మొదలైనవి అంతరించిపోవడానికి కారణం జల కాలుష్యం. పక్షులు అంతరించిపోవడానికి కారణం సెల్ ఫోన్ సిగ్నల్స్. మన బతుకుతలేం, మిగతా జీవులను బతకలిస్తలేమని గోపాల్ దేనిని గురించి అన్నాడు? వాయు జల కాలుష్యాలు. చెవులకు చిల్లులు పడు అనే జాతీయం ఈ కాలుష్యాన్ని గురించి చెప్పినప్పుడు ప్రస్తావిస్తారు. శబ్ద కాలుష్యం. బావులిండి పోవడానికి కారణం నీరు భూమిలోకి ఇంకకుండా మోరీల్లో నుండి పోవడం. అడవుల్ని పెంచాలే, జంతువులను ఉంచాలే అంటూ బాలల గేయం పాడి వినిపించినది గోపాల్. గోపాల్ దేనిని గూర్చి సోయి తెచ్చుకున్నాడు? మన ప్రకృతిని మనం చేసుకుంటున్నామని. వ్యాకరణాంశాలు. భాషా భాగాలను గుర్తించండి. రాధ గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టింది. కొబ్బరికాయ నామవాచకం. అమ్మ చేసిన పాయసం కమ్మగా ఉన్నది. కమ్మగా విశేషణం. గోపాలు డాక్టరే కాదు, అతను యాక్టర్ కూడా. అతను సర్వనామం. నవీన్ బాసరకు వెళ్ళి సరస్వతీదేవిని దర్శించుకున్నాడు. వెళ్ళి క్రియ. ప్రకృతి వికృతులు. లక్ష్మి లచ్చి, శక్తి సత్తువ, సింహం సింగం, ఆశ ఆశ,
రాత్రి రాతిరి, అటవి అడవి. సందులు రామాలయం, రామ ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి. మేనత్త, మేనా ప్లస్ అత్త అత్వసంధి. సమాసాలు శివకేశవులు, శివుడును కేశవుడును ద్వంద్వ సమాసం. నిరాశ నిస్పృహలు, నిరాశయు నిస్పృహయు ద్వంద్వ సమాసం. న్యాయ న్యాయాలు, న్యాయమును అన్యాయమును ద్వంద్వ సమాసం. కృష్ణార్జునులు, కృష్ణుడును అర్జునుడును ద్వంద్వ సమాసం. అలంకారాలు అడవుల్ని పెంచాలే, జంతువులనుంచాలే, డుబుడుక్కుడుండుం, నీళ్ళన్ని ఇంకాలే, బావుల్ని పెంచాలే, డుబుడుక్కుడుండుం. అంత్యానుప్రాస అలంకారం. సూక్తి చెరపబోకు నీరు, చెరువు బావి నదులు, కోటి జీవులెల్లా కోలువోవు, జలము శుద్ధి గుండు, జాడ్యముల తొలగును, వినర వినర ఓరి విశ్వనరుడా. 7వ తరగతి లెసన్ నేము చదువు. కవి గొరవి గోపరాజు, కాలం 15వ శతాబ్దం. తల్లిదండ్రులు కామాంబిక, కసవరాజు. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా భీంగల్. బిరుదులు చతుర్విధ కవితా విశారదులు, పొందుమి శాస్త్ర విషయాలలో ప్రవీణులు. ఆస్థానం పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. రచన ఆనాటి రెడ్డి రాజుల సమకాలీన సమాజానికి దర్పణంగా నిలిచిన కథాకావ్యం సింహాసన ద్వాత్రింశిక. సింహాసన ద్వాత్రింశిక 12 ఆశ్వాల కథాకావ్యం, అంకితం హరినాథునికి. సింహాసన ద్వాత్రాంశిక మొదటి ఆంధ్రుల సాంఘిక జీవనాన్ని తెలుపుతుంది. ద్వాత్రింశిక అనగా 32 కథలు. భోజుడు విక్రమార్కుని సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో 32 సాలభంజికలు చెప్పిన కథలు ఇందులో గలవు. సాలభంజిక అనగా బొమ్మ. భోజరాజుకు 9వ సాలభంజిక చెప్పిన కథ చదువు. ప్రక్రియ కథావాక్యం. యార్థ ప్రాతిపదిక శబ్ద కావ్యం, శబ్దార్థౌ కావ్యం మొదలైన కావ్య నిర్వచనాలు కావ్య శబ్దార్థాన్ని వివరిస్తున్నాయి. లోకోత్తర వర్ణనా నిపుణుడైన కవి చేత వ్రాయబడినది కావ్యం. కావ్యం దృశ్య కావ్యం, శ్రావ్య కావ్యం అని 2 రకాలుగా ఉంటుంది. దృశ్య కావ్యాంతర్గతంగా నాటకం, ప్రకరణం మొదలైనవి దశరూపకాలు ఉంటాయి. శ్రావ్య కావ్యంలో పద్యకావ్యం, గద్యకావ్యం, చంపూ కావ్యం అనే భేదాలు ఉంటాయి. శ్రావ్య కావ్యంలోని మహాకావ్యం, ఖండకావ్యం అనే భేదాలు కూడా కనిపిస్తాయి. కేవలం పద్యాలతో కూడుకున్నది పద్యకావ్యం, గద్యంతో కూడుకున్నది గద్యకావ్యం కాగా ఈ 2 కలిసిన దానిని చంపూ కావ్యమని వ్యవహరిస్తారు. వర్ణనకు ప్రాధాన్యతమివ్వక కథా వస్తువుకు, కథనానికి ముఖ్యత గల కావ్యాన్ని కథాకావ్యం అంటారు. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం కమలాకరుడు మారిన పద్ధతి, తండ్రి మందలించిన విధానం. చదువు అనే పాఠ్యభాగం సింహాసన ద్వాత్రింశిక చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది. వివిధ కథల సమాహారమై వస్తు ప్రధానంగా రమణీయ కథను విధానం కలిగిన కావ్యం కథాకావ్యం. విక్రమార్కుడు ఏ రాజ్యానికి రాజు? ఉజ్జయిని. విక్రమార్కుని సింహాసనము నందుగల చెక్క బొమ్మలు అతని గొప్పదనాన్ని ఎవరికి చెప్పాయి? సింహాసనమధిష్ఠిస్తున్న భోజరాజుకు. చదువు గొప్పదాన్ని కమలాకారునికి చెప్పినది విక్రమార్కుని పురోహితుడైన త్రివిక్రముడు. మనిషిలో వివేకాన్ని మేలుకొలిపి విజ్ఞానవంతునిగా చేసేది చదువు. విక్రముని మంత్రి భట్టి, విక్రముని సైన్యపాలి గోవిందచంద్రుడు, విక్రముని పురోహితుడు త్రివిక్రముడు. కమలాకరుడు ఎటువంటి లక్ష్యము లేకుండా స్తబ్దంగా ఉన్నాడని బాధపడి మందలించినది తండ్రి అయిన త్రివిక్రముడు. కమలాకరునికి అతని తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పదనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. కులమునకు తెగులు పుట్టుటతో సమానమైనది. చుట్టాలకు తల్లిదండ్రులకు ప్రియము చేయనివాడు చదువురాని వాడైన కొడుకు పుట్టడం. మోదుగు పూల వలె రూపమున్నను వాసన నివ్వనివాడు మూర్ఖుడు. పరులు సోదరులు రాజుల చేత తీసుకోబడలేనిది, ఎవరికిచ్చినా 1,000,000 రెట్లు వృద్ధి చెందినది
విద్య. పరాయి దేశానికి వెళ్ళినప్పుడు దొంగలకు కనబడనిది ఎవరినైనా హితువులుగా మార్చేది విద్య. ఏ విద్యలు నేర్వనివాడు ఎటువంటివాడు పశువు. సంగీత సాహిత్య నాట్య సమ్మిళితమైన ప్రబంధం ధ్రువ ప్రబంధం. త్రివిక్రముని మాటలకు కమలాకరుడు బాధపడి విద్య నేర్చుకొని వివేకి అయిన తరువాతే తండ్రి ముఖం చూస్తానని ప్రతిన పూనుతాడు. కాశ్మీర దేశం వెళ్ళిన కమలాకరుడెవరి వద్ద శిష్యరికం చేశాడు? చంద్రకేతుడనే ద్విజుని వద్ద. కమలాకరుడు నేర్చిన విద్యలు వేదాంగాలు, కావ్య నాటకాలు, దర్శనాలు, నీతి శాస్త్రాలు, సంగీతం, సాహిత్యం, కళలు. సద్వివేక చతురతను కలిగించుకునేది చదువు. సరస్వతి సంబంధమైనది సారస్వతం. చదువు, జ్ఞానం, పాండిత్యం, సాహిత్యాలను సారస్వతం అంటారు. మానవ జీవన పరిమాణంలో నైపుణ్యంతో సౌందర్య దృష్టితో సాధించిన ప్రజ్ఞా విశేషం కళ. వ్యాకరణాంశాలు, అర్థాలు, శృంగాలు, కొమ్ములు, వక్తము, మొగం, ముఖం, తృణము, గడ్డి, పుత్రుడు, కుమారుడు. పర్యాయ పదాలు ధర, భూమి, వసుధ, పృథివీ, పుడమి, అవని, నేల. ఆత్మజుడు, కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు. వనం అడవి, విపినం అరణ్యం. శోకం దుఃఖం, బాధ. సందులు అపురోహితునకు, ఆ ప్లస్ పురోహితునకు త్రికసంధి. భవనమునందిగిన, భవనమునన్ ప్లస్ తగిన సరళాదేశ సంధి. పరభూమి కింజనుసో, పరభూమికిన్ ప్లస్ చనుసో సరళాదేశ సంధి. లోకోద్యమ, లోక ప్లస్ ఉద్యమ గుణసంధి. నెరుంగడేని, నెరుంగడు ప్లస్ ఏని ఉత్వసంధి. జలాశయం, జల ప్లస్ ఆశయం సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు గద్యము పద్యము, గద్యమును పద్యమును ద్వంద్వ సమాసం. అవివేకి, వివేకం లేనిది నగ్న తత్పురుష సమాసం. మోదుగు పువ్వు, మోదుగు అను పేరుగల పువ్వు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. శ్రీకృష్ణుని వక్త్రము, శ్రీకృష్ణుని యొక్క వక్త్రము షష్ఠీ తత్పురుష సమాసం. ఉత్తమ పుత్రుడు, ఉత్తముడైన పుత్రుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అలంకారాలు గద్యము పద్యము బెనుపం గైకును ఢుండే పద్యతుడైన